హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్ట ఫుడ్. ఇవాళ రెసిపీ వచ్చేసి నేను తమలపాకు మురుకులు చేస్తున్నానండి. తమలపాకు మురుకులు అంటే ఏంటని అనుకుంటున్నారా? ఇది టేస్ట్ చాలా బాగుంటాయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ వరకు కూడా తినొచ్చు. ఈ మురుకులు అనేది కరకరలాడుతూ చక్కగా ఉంటాయి. ఇది పెద్దవాళ్ళకు కూడా, పండ్లు లేని వాళ్ళకు కూడా ఈజీగా తినగలిగేంత టేస్టీగా ఉంటాయండి. చాలా బాగుంటాయి తమలపాకు మురుకులు అనేది. ఇక ఇవన్నీ కూడా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఈ తమలపాకు మురుకులు చేయడానికి ఇదిగోండి, ఇక్కడ నేను సాల్ట్ తీసుకున్నాను, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, వాము, జీలకర్ర, నువ్వులు, తమలపాకులు ఒక 10 తీసుకున్నాను. ఇదిగోండి తమలపాకులు. ఈ తమలపాకులతోని మనము ఇది మురుకులు చేస్తున్నానండి. ఈ తమలపాకులన్నీ కూడా ఇది మనకు ఇందులో మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులో పచ్చిమిర్చి ఇందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత తమలపాకులు ఉన్నాయి కదా, ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకు బాగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే త్వరగా మనకు మిక్సీ పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇది పేస్ట్ లాగా పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకుంటే అప్పుడు మనకు పిండిలో కలపడానికి ఈజీగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని నేను పేస్ట్ పట్టుకుంటున్నాను. ఇక ఇది పక్కన పెట్టేసుకొని, ఇదిగోండి ఇక్కడ పక్కన పెట్టేశాను. ఆ తర్వాత నేను శనగపిండి తీసుకున్నానండి. ఒక 1/2 kg శనగపిండి తీసుకున్నాను. ఈ శనగపిండిలో మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఇందులో వేసేసుకోవాలి. శనగపిండిలో ఇదిగోండి సన్నగా పేస్ట్ లాగా పట్టుకున్నాను, ఇందులో వేసేసుకోవాలి. ఏమాత్రం గర్గ లేకుండా మనం మిక్సీ సన్నగా మనం పేస్ట్ లాగా పట్టుకోవాలండి. ఎందుకంటే మనం మురుకుల పీటలో పెట్టినప్పుడు అది అడ్డొస్తుంటుంటాయి మనకు. అందుకోసం అని చెప్పేసి సన్నగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేస్తున్నాను, 1 స్పూన్ అంతా. ఒక 1/2 స్పూను ఇది వాము, 1/2 స్పూను జీలకర్ర, ఇక 2 స్పూన్ల ఇది నువ్వులు వేస్తున్నాను. ఇందులో సాల్ట్ తగినంత 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. సాల్ట్ ఇందులోనే వేసేసుకోవాలి. ఇదంతా బాగా పిండిలో కలిసినట్టుగా కలుపుకోవాలి మనం. ఇదిగోండి ఇదంతా పిండిలో కలిసినట్టు కలుపుకోవాలి. కాస్త నీళ్లు పోసుకుంటూ, తగినన్ని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండి అంతా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇందులో ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నానండి. ఇదిగోండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇక ఈ పిండంతా ఇలా కలుపుకున్న తర్వాత మనకు పిండంతా ఇదిగోండి ఇలా వచ్చింది చూడండి. మరి మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ మోతాదులో ఉంటే సరిపోతుంది. మనకు మురుకులు ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి మురుకులకు నేను ఇలాంటి బిళ్ళ వాడుతున్నాను. ఇదిగోండి ఇలాంతా మనం దీనికి ఫిట్ చేసుకున్న తర్వాత ఈ లోపల ఆయిల్ వేసుకుంటే మనకు పిండి అతుక్కోకుండా ఉంటుందని కాస్త ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. వేసుకొని చిన్న చిన్న ముద్దలుగా ఇందులో పెట్టేసుకోవాలి. ఇక దీంట్లో ఇదంతా పిండంతా ఇందులో పెట్టేసుకుందాం. ఇక ఆయిల్ వేడెక్కుతుంది చూడండి. ఇక్కడ ఈ ఆయిల్లో మనం వేసేసుకోవాలి, మురుకుల్లాగా ఒత్తేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టొద్దండి. హై ఫ్లేమ్లో పెట్టేసరికి మనకు మాడుతాయి కదా, అందుకోసం కాస్త మీడియంలో పెట్టుకొని మనం చక్కగా వేయించుకోవాలి. వేగింది కదా, అటువైపు ఇటువైపు తిప్పుతూ మనం వేయించుకోవాలి చక్కగా. ఈ తమలపాకు మురుకులు అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అన్ని రకాలుగా చేసుకోవచ్చు. మన తమలపాకు మురుకులే కాదు, పుదీనాతో చేసుకోవచ్చు, కొత్తిమీరతో చేసుకోవచ్చు, పాలకూరతో చేసుకోవచ్చు, ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు అండి మురుకులు అనేది.
ఇదిగోండి ఇటువైపు తిప్పుతున్నాను చక్కగా. ఇదిగోండి ఇలా వేసుకుంటే మనకు రెండు వైపులా చక్కగా వేగుతుంది. ఈ తమలపాకు మురుకులు అనేది మనకు టేస్ట్ కూడా ఇదొక రకంగా ఉంటుందండి. అందుకోసం అని చెప్పేసి ఈ తమలపాకుల టేస్ట్గా వేరుగా ఉంటుంది. ఇప్పుడు మనకు చలికాలం కదండి, తమలపాకులతో చేసుకుంటే కూడా హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. ఇక ప్లేట్లోకి తీసుకోవడమే ఆలస్యం. ఇక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇదిగోండి చక్కగా వేగింది చూడండి, ఎంత చక్కగా వేగింది. ఇలా వేయించుకుంటే మనకు మురుకులు అనేది చక్కగా వస్తాయి. ఇక ఇవన్నీ కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకుందాం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.